వెంకటేష్ గారు మీరా? మీరా? అవునే. మా ఇంటికి? అరే సుమా, మీ ఇంటికి రాకుండా ఎట్లా ఉంటాం? అసలు నువ్వు మేము పిలవగానే నువ్వు అసలు ఎన్నిసార్లు ఎంతమంది హీరోలకి స్టేడియంలో, ఆడిటోరియంలో, ఇక్కడ అక్కడ అన్ని షోస్ నువ్వే కదా చేసేది, ఇంటర్వ్యూలు తీసుకోవటం. మా సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కదా, ఆ ఇంటర్వ్యూ ఏదో మీ ఇంటికి వచ్చి మేము చేయొచ్చు కదా. నువ్వు స్ట్రెస్ మీకు తగ్గుద్ది, మీతో షేర్ చేసుకోవచ్చు ఎన్నో మ్యాటర్స్ కదా. కరెక్ట్ కదా. ఏదో ஒரு பாட்டு என் உள்ளில் வந்தாச்சு. வந்தாச்சா? வந்தாச்சு. ఒక్కొక్క ఈవెంట్ 5-6 గంటల ఫ్లో, గొంతు అరిగిపోయేలా అనర్గళంగా మాట్లాడాలి. మధ్యలో ఏవీలని, స్పీచ్లని, నోరు తిరగని స్పాన్సర్ల పేర్లు 15 నుంచి 30 చెప్పాలి. ఇది కాకుండా డల్ అవుతున్న ఈవెంట్ని అలా స్పాంటినిటీతో పైకి లేపాలి. వాట్ నాట్, 1-2 ఇలాంటి మీకోసం మీకు స్ట్రెస్ ఇవ్వకుండా మీ ఇంటికి వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకోకూడదా? అనిల్ గారు ప్లీజ్ డోంట్ మేక్ మీ ఎమోషనల్. వెంకటేష్ గారు మా ఇంటికి. మహిళా జాతికి మీరు ఒక ఆదర్శం, ఐశ్వర్య జాతికి మీరు ఒక అంకుశం. మీనాక్షి పక్కనే ఉండవచ్చు సుమక్క. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. ఇట్స్ నిజంగానే ఇట్స్ అ బ్లాక్ బస్టర్. పొంగలు తీసుకోండి, అరిసెలు తీసుకోండి, పూతరేకులు తీసుకోండి, అదిగోండి సున్నుండలు, అదిగోండి చక్రాలు తీసుకోండి. పులిహార లేదా? అదొక్కటి లేదండి. పాయసం? అయ్యో అది లేదండి. ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి, కావాలంటే బంతి